సాహిబ్ గారు ఎందుకండి ఏదో మసిపూసి మారేడికే చేస్తున్నారట? జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరూ ఏం పీకలేరు అంటున్నారు, ఏమీ తప్పు జరగలేదు అంటున్నారు. అవన్నీ కూడా ఆ డిస్టిలరీలన్నీ కూడా మీరున్న టైంలోనే వాటికి పర్మిషన్లు వచ్చినాయి అంటున్నారు. వర్మ గారు, తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ అలాగే 99 వీక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాబోయే ముందల పాదయాత్ర చేస్తూ అరే ఈ లిక్కర్ వల్ల చిన్న చిన్న కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, చిన్న చిన్న పిల్లలు కూడా మద్యానికి బానిసలయ్యారు, నేను మద్యం పాలసీ ఏదైతే ఉందో మద్యపాన నిషేధం అనేటువంటి ఫైల్ మీద సంతకం చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాను నేను గెలిస్తే అని విశాఖపట్నంలో అన్నారు. సీన్ కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ పాలసీ నామరూపాలు లేకుండా చేసేసి గత ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి లిక్కర్ పాలసీని వాళ్ళు ఒక విధంగా రద్దు చేశారు. దీంట్లో ఏంటంటే అబ్కారీ వాళ్ళు, బెవరేజెస్ అని 2 కార్పొరేషన్లు గతంలో ఉండేవి. బెవరేజెస్ కార్పొరేషన్ వాళ్ళు ఆ ప్రైస్ కోట్ చేస్తే బెవరేజెస్ కార్పొరేషన్ వాళ్ళు అమలు చేసిన దాన్ని అబ్కారీ వాళ్ళు ముందుకు తీసుకెళ్లి వాళ్ళిద్దరు కొలాబరేషన్స్తో అమ్మకాలు జరిగాయి గతంలో, ఇది మామూలుగా ప్రైవేట్ పరంగా ఉన్నప్పుడు. కానీ వీళ్ళు గవర్నమెంట్ ఏమిందంటే ఇది ఒక ఆర్గనైజ్డ్ డిపిఆర్ లూటీ చేశారండి. నేను ఏ విధంగా చెబుతానంటే లిక్కర్ పాలసీలో గతంలో వచ్చే బెవరేజెస్ కంపెనీలు మొత్తం కూడా వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మంత్రివర్గ సమావేశం వేసుకొని వాటిని క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా బెవరేజెస్లో ఏదైనా లోపాలున్నా కూడా వాటిని క్యాన్సిల్ చేయాలి. ఇప్పుడు గతంలో ఇచ్చారా ఇలేదనేది అది లిక్కర్ పాలసీలో ఉన్నటువంటి ప్రధానమైన అంశం. లిక్కర్ పాలసీలో వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఉన్నటువంటి 13వ పేజీలో ఖచ్చితంగా ఇది 2వ అంశంలో ఉండేది. సరే, ఇప్పుడు ఏంటండి అవుట్కమ్ దీనికి సంబంధించి? చెబుతారండి, నేను చెబుతా వర్మ గారు, నేను చెబుతా ఎందుకు చెబుతున్నానంటే మేమేం చేయలేదు ఆర్గనైజర్ అంటున్నారు. గవర్నమెంట్ లిక్కర్ పాలసీ తీసుకొచ్చినప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు దీంతో ప్రమేయం ఏంటండి? ఇక్కడ ఓఎస్టీగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ధనుంజయ రెడ్డి గారు కావచ్చు, ఈ లిక్కర్ పాలసీలో ఉన్నటువంటి రివ్యూలు చేశారు వాళ్ళు అధికారికంగా. దీంతో పాటు రాజ్ కసిరెడ్డి అనేటువంటి వ్యక్తిని ఎంటర్ చేశారు. ఇక్కడ మేము ఏమంటున్నాం అంటే ఆంధ్రప్రదేశ్లో ఏ లిక్కర్ ఎప్పుడు అమ్మాలి ఏంటి మొత్తం కూడా హైదరాబాద్ ఇచ్చే జరిగిందండి. ఇది వీళ్ళు శాటిలైట్ లింక్ ఒక యాప్ వాడారు, దాంతోపాటు కేవైసీలు దొరికినాయి, దాంతోపాటు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ దొరికినాయి. ఇవన్నీ దొరికిన తర్వాత బుకాయించుకొని మేమేం చేయలేదంటే ఎట్లా సరిపోయిందండి? ఈ రోజు లిక్కర్ పాలసీలో కీలకమైనటువంటి అంశాలు ఒకటి బయటకు వస్తున్నాయి. ఎవరో గతంలో తీసుకొచ్చి నీ బ్రాండ్లు అమ్మారు అంటున్నారు కదా, అవన్నీ కరెక్ట్ కాదండి. ఒక లిక్కర్ పాలసీలో వాళ్ళు అసలు ఆ విధానాన్ని ఇప్పుడు ఏంటి జగన్ కాదు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారికేనా ఇది ఈ ఉచ్చు? జగన్మోహన్ రెడ్డి గారు హస్తం ఉందండి. నేను ఎందుకు చెబుతున్నానంటే ఆ రోజు గవర్నమెంట్ మద్యం అమ్మింది. మద్యం ఆ రోజు గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారితే ఇది మొత్తం ప్రమేయం. దీంట్లో ఏంటంటే ప్రైవేట్ వ్యక్తులు తీసుకొచ్చేసి నేను ఒకటి అంటానండి, ఇక్కడ విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చి ఆయన విజిల్ బ్లోయర్ గా కొన్ని అంశాలు చెప్పారు. ఇదిగోనండి రాజ్ కసిరెడ్డి అని అన్నాడు, అక్కడ కొన్ని కీలకమైనటువంటి విషయాలు దొరుకుతాయి, మీరు వెళ్ళండి. మా ఇంట్లో బంజారా హిల్స్ లో మీటింగ్ పెట్టుకున్నాం, తర్వాత విజయవాడ మీటింగ్ పెట్టుకున్నాము, పక్క రాష్ట్రాల్లో ఏ విధంగా గవర్నమెంట్ మద్యం అమ్ముతుందో అక్కడ కూడా మేము ఎంక్వైరీ చేశాము, రీసెర్చ్ చేశాము. కానీ ఇక్కడ మేము ఒక డిపిఆర్ పద్ధతిలో కొత్త సిస్టమ్ తీసుకొచ్చాము, దీనిలో భాగంగానే మేము ఇక్కడ లిక్కర్ అమ్మామన్నారు. లిక్కర్ అమ్మకాల్లో మేము అంటుంది కమిషన్ల రూపంలోనే 4,000 రూపాయలు అన్యాక్రాంతమయ్యి దోసుకున్నారు. ఇంకా ఉందండి, ఇది ఒక అంశం మీద జరుగుతుంది ఈ రోజు ఇన్వెస్టిగేషన్. లిక్కర్ ఏమండి బెవరేజ్ కార్పొరేషన్ జరిగినటువంటి అవకతవకలు, తర్వాత లిక్కర్ తీసుకునే షాపుల్లో జరిగినటువంటి అవకతవకలు, తర్వాత ఈ లిక్కర్లో పెట్టినటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళలో జరిగినటువంటి ఇష్యూస్, దీంతో పాటు లిక్కర్ ట్రాన్స్పోర్ట్ చేశారు ఆ ట్రాన్స్పోర్ట్ కంపెనీ బొంబాయి వాళ్ళని, ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తుంది. దీంతో పాటు ప్రధానంగా ఏంటంటే అసలు రాజ్ కసిరెడ్డి అనేటువంటి వ్యక్తి దగ్గర నుంచి గోవిందప్ప ఏ విధంగా డబ్బులు తీసుకెళ్తారండి? ఈ మద్యం డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినాయి, ఎవరెవరి దగ్గరికి వెళ్ళినాయి, తాడేపల్లి ప్యాలెస్కి ఎక్కడికి వెళ్ళినాయి, లేదా బెహలంకా ప్యాలెస్కి వెళ్ళినాయా, లేదు లిక్కర్ పాలసీలో సంబంధించినటువంటి ఈ లోపాయికారి ఒప్పందాల వల్ల ఏ అధికారులు ఎంత ముట్టడి వచ్చింది, ఎంత సంపాదించారు, వాళ్ళు ఎంత విలువైన భూములు కొన్నారు, ఎటువంటి విలాసవంతమైన కార్లు కొన్నారు, ఈ ట్రాన్సాక్షన్ ద్వారా ఏదైతే ఎంపీ మిథున్ రెడ్డి గారికి ఏ విధంగా ట్రాన్సాక్షన్ లో అమౌంట్ వెళ్ళింది. తర్వాత నేను కూడా చెబుతాను, అరబిందో ఫార్మా దగ్గర నుంచి ఒకసారి 60 కోట్లు, ఒకసారి 40 కోట్లు, ఏది అసలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, తర్వాత వాళ్ళు ట్రాన్సాక్షన్ ఈ మద్యానికి ఈ బెవరేజ్ కంపెనీకి లింక్ ఏంటి? సో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారు లిక్కర్ స్కామ్ లో, అంతేనా? అరెస్ట్ కాబోతున్నారండి ఆయన బాధ్యత దీనికి. జగన్మోహన్ రెడ్డి గారిని లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేస్తాం. ఏమంటానంటే ఇంకెవరున్నారండి, ఇంకెవరున్నారు ఈ మంత్రులు ఇవన్నీ